ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు. నిన్న 9 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలిసిందే. సుదీర్ఘంగా విచారించిన ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు పెద్దగా సహకరించలేదని తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన వివరాలు, ఆయన దర్యాప్తునకు సహకరించని తీరును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరనున్నట్లు తెలిసిందే. ఇక అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మావోయిస్టులకు సంబంధించినవిగా పేర్కొంటూ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే గుర్తించింది. అందులోనూ ట్యాపింగ్ కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీ దృష్టికి వెళ్లిన ఫోన్ నెంబర్లు కొన్ని మాత్రమేనని, ఎస్ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ సెల్ వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసింది అని తేల్చారు. ఇలా మావోయిస్టుల పేరిట రాజకీయ నాయకుల నెంబర్లను ట్యాప్ చేసిన అంశంపై ప్రభాకర్ రావును గురువారం పలుమార్లు ప్రశ్నించినా తగిన సమాధానం రాలేదు అని తెలిపింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాల నమోదు కోసం మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ నేడు సిట్ ముందుకు హాజరు కానున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, నేతలు డాక్టర్ సంపత్ కుమార్, ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, మురళీ గౌడ్, వడ్డే శ్రీనివాసులకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఇదే మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. వీళ్లు దారాసింగ్ 23న సిట్ ముందు హాజరు కానున్నట్లు తెలిసింది.